ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి యొక్క ఉదయకాలం ప్రభు మాటలు ధ్యానం చేసుకోవడానికి ఆయన చూపిన అత్యంత ప్రేమ కృపను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదినము ఆత్మీయ మన్నాగా ఆయన మన కొరకు సిద్ధపరిచిన మరి వాగ్దానమును పొందుకొని ప్రతి దినము దినమంతటికి కావలసిన శక్తిని కేవలం దేవుని వాక్యము ద్వారానే మనము సంపాదించుకోగలం. ఈ రోజున మన ధ్యానాంశము కూడా అదే. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 119వ కీర్తన 50వ వచనమును చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. హల్లెలూయా. అవును కదా, దేవుని వాక్యము మనలను బ్రతికిస్తూ ఉంది. అనుదినం మన బాధలో, మన కృంగుదల్లో, మన నిరాశలో దేవుని వాక్యమే మనకి నెమ్మదిని కలుగచేస్తూ ఉంది. ఎంతోమంది లోక మనుషులు నెమ్మది కొరకు ఎన్నెన్నో పాట్లు పడుతూ ఉన్నారు, ఎన్నో సుదీర్ఘ ప్రయాణాలు చేస్తూ ఉన్నారు, ఎన్నో మొక్కుకుంటూ ఉన్నారు. అయినా కూడా నిజమైన నెమ్మది, శాంతి, సమాధానం వారు పొందుకోలేని స్థితిలో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము మనము నెమ్మది కలిగి ఆయన మాటలు వింటున్నామంటే ఆయన వాక్యములో శక్తి ఉన్నది, జీవం ఉన్నది, పరిశుద్ధత ఉన్నది. అవును, అదే మనకు నెమ్మదిని, సమాధానమును, జీవమును అనుగ్రహించి దినదినము మనలను బ్రతికిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి శక్తి కలిగిన వాక్యమును, ఇటువంటి శక్తి కలిగిన పరిశుద్ధ గ్రంథమును ఈ రోజున మనం కలిగి ఉన్నామంటే మనము ధన్యులం. పూర్వము భక్తులు దేవుని గ్రంథము కొరకు ఎన్నో ప్రయాసలు, ఎన్నో త్యాగాలు, ఎంతోమంది ప్రాణ త్యాగము చేసి బైబిల్ గ్రంథం మన చేతిలో ఉండడానికి ప్రయాసపడిన భక్తులు ఎందరో ఉన్నారు. ప్రపంచంలో మొట్టమొదట మరి ప్రింట్ చేయబడిన పుస్తకం ఏదైనా ఉంది అంటే అది పరిశుద్ధ గ్రంథమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి జీవం కలిగిన వాక్యమును మనము అనుదినము చదవడానికి, మరి ముఖ్యంగా ఈ నూతన సంవత్సరం, ఈ 2024 సంవత్సరం మరలా మొదటి నుంచి బైబిల్ చదవడానికి మనం ఆల్రెడీ ప్రారంభించి చదువుతూ ఉన్న వారంగా ఉన్నామని నేను నమ్ముచూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పూర్వమందున్న భక్తులు, మిషనరీస్ ఎంతోమంది మరి ఈ యొక్క బైబిల్ని ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలి అని ఎంతో ప్రాణత్యాగం చేసి, ఎన్నో కష్టాలు అనుభవించి మరి హతసాక్షులుగా మారి ఈ జీవగ్రంథాన్ని మన చేతిలో పెట్టారు. కానీ ఈ జీవగ్రంథాన్ని చదవడానికి మనకు సమయం ఉండదు. అన్నిటికీ సమయం ఉంటుంది కానీ బైబిల్ చదవడానికి సమయం ఉండదు. అన్నిటికీ కూడా మరి ప్రియ దేవుని బిడ్డలారా సానుకూల పరిస్థితి ఉంటుంది కానీ దేవుని వాక్యము చదవడానికి సానుకూలమైన పరిస్థితులు ఉండవు. మరి చూడండి, ఈ రోజున ఒక మంచి భక్తుడు, ఒక మిషనరీ విలియం టెండల్ అనే ఒక గొప్ప భక్తుడు, ఆయన ఇంగ్లీష్ భాషలోకి బైబిల్ని తర్జుమా చేసిన వ్యక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రతి గృహంలో ఇంగ్లీష్ బైబిల్ ఉన్నది అంటే దానికి కారణం, దాని వెనుక ప్రయాస. తనతో పాటు తన స్నేహితులు ఎంతో మంది త్యాగం చేశారు, శ్రమపడ్డారు. ఆ భక్తుని యొక్క అనుభవాలు కొన్ని మనము నేర్చుకుందాం. 1494లో బ్రిటన్ అనే దేశంలో ప్రియ దేవుని బిడ్డలారా ఆ యొక్క భక్తుడు జన్మించాడు. అటువంటి భక్తుడు జన్మించిన ఆ యొక్క దినాలలో రోమన్ క్యాథలిక్ వారు పరిపాలిస్తూ ఉండేవారు. వారే చక్రవర్తులుగా, అధికారులుగా, వారే దేవుళ్ళుగా ఆ ప్రజలను పాలిస్తూ ఉండేవారు. పరిశుద్ధ గ్రంథం వారి దగ్గర ఉన్నప్పటికీ కూడా మరి ఏ విధముగా కూడా మరి వారు దానిని బయలుపరచకుండా సత్యాన్ని మరుగు చేసి అసత్యాన్ని బోధిస్తూ, వారికి అనుకూలంగా ఉన్న బోధలను బోధిస్తూ ప్రజలను మభ్యపెడుతూ ఉన్న దినాలు అవి. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఏది శాసిస్తే అదే. కానీ అటువంటి దినాలలో మరి పరిశుద్ధ గ్రంథము ఆ దినాలలో ఆ దేశములో మరి వారు వాడుకగా ఉన్న భాష లాటిన్ భాష. అది ఒక మరి రాజ భాషగా ఉండేది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే వారు వాడుకగా ఉన్న భాష ఇంగ్లీష్ భాషలో బైబిల్ తర్జుమా లేదు. అటువంటి దినాలలో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విలియం టెండల్ దేవుని యొక్క ఆత్మ ప్రేరణ ద్వారా ప్రేరేపించబడిన వ్యక్తి. తన బాల్యం దశలోనే 12 సంవత్సరాల వయసులోనే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మరి ఎంతో గొప్ప విద్యను అభ్యసించిన వ్యక్తి, ఎంతో జ్ఞానముతో మరి బాల్య దినముల యందే కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పెరిగిన వ్యక్తి. తను
8 భాషలు మాట్లాడగలడు, వ్రాయగలడు. అటువంటి మరి గొప్ప కృపను కలిగిన వ్యక్తి విలియం టెండెల్. విలియంకి ఒక రోజున ప్రేరణ వస్తుంది, లైబ్రరీలో కూర్చొని మరి ఒక బుక్ ఏదైనా చదువుకుందాం అని మరి తన యొక్క లైబ్రరీలో ఉండగా గ్రీకు భాషలో తర్జుమా చేయబడిన నూతన నిబంధన గ్రంథం అతని కళ్ళల్లో పడుతుంది. ఆ బైబిల్ చదువుతాడు. గ్రీకు భాష ఆల్రెడీ అతనుకు మరి పరిచయం ఉన్న భాష, వచ్చిన భాష. ఎందుకంటే 8 భాషలు మరి ఎంతో సునాయాసనంగా మాట్లాడగలడు, వ్రాయగలడు, చదవగలడు. అటువంటి గొప్ప కృప కలిగిన ఈ విలియం టెండెల్ ఆ గ్రీకు భాషలో పరిశుద్ధ గ్రంథాన్ని మరి న్యూ టెస్ట్మెంట్ క్రొత్త నిబంధన గ్రంథాన్ని చదువుతూ ఉండగా తన అంతరంగంలో ప్రేరణ కలిగింది. తను ఎంతో మరి సంతోషించాడు, సంతృప్తి కలిగాడు. మరి ఎందుకంటే ఆ భాష అతనికి పరిచయం ఉంది కాబట్టి. కానీ ఎంతో మందికి గ్రీకు రాదు. మరి నా యొక్క దేశంలో ఈ బ్రిటన్లో మరి ఎంతోమంది కేవలము ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళే ఉన్నారు. లాటిన్ తెలిసిన వారు మరి అది ఒక రాజభాషగా మరి ఉన్నది కనుక ఈ ఇంగ్లీష్ భాషలో నేను ఎలాగైనా బైబిల్ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని తర్జుమా చేయాలి అన్న ప్రేరణ ప్రభువు ప్రేరేపిస్తూ ఉన్నాడు. కానీ చట్టరీత్యా అది నేరం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా అటు విధంగా తర్జుమా చేస్తే వారికి మరణశిక్ష ఉంటుంది, లేకపోతే జీవిత కాలము కూడా మరి చెరసాలలో బంధించబడిన వారుగా వారికి అటువంటి కఠినమైన శిక్షను వారు పొందుకోవలసి ఉంటుంది. అయినప్పటికీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, తనలో ఉన్న ప్రేరణను బట్టి ఎంతో మందిని ఎన్నో విధాలుగా సహాయపడమని అడిగినప్పుడు ఏ ఒక్కరు కూడా అతనికి సహకరించరు. అలాంటి సమయంలో అతడు ఆ యొక్క ప్రాంతాన్ని విడిచి మరి ఒక ప్రాంతం వెళ్ళి కొంతమంది స్నేహితుల ద్వారా అందరూ కూడా కలిసి ప్రియ దేవుని బిడలారా నూతన నిబంధన గ్రంథాన్ని తర్జుమా చేయడానికి ఎంతో ప్రయాసను పడినప్పుడు ఆ యొక్క మొట్టమొదట 20,000 నూతన నిబంధన గ్రంథాలు ప్రింట్ చేయబడతాయి. అది ఏ సంవత్సరం అంటే 1526 సంవత్సరం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో మంది ఆ గ్రంథాన్ని చదివి ఎంతో ప్రభావితం చెందుతారు. అయ్యో, మనము అసత్యాన్ని ఇంతవరకు కొనసాగిస్తూ ఉన్నాం అని చెప్పి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుట ద్వారా వారి మనోనేత్రాలు వెలిగించబడతాయి. ఆ విషయం మరి రోమన్ అధికారులకు తెలుస్తూ ఉంటుంది. రోమన్ చక్రవర్తులకు తెలిసి మరి ఏవైతే బైబిల్స్ క్రొత్త నిబంధన గ్రంథాలు ప్రింట్ చేయించారో ఆ ఉన్నత అధికారి ఆ బైబిల్స్ అన్ని కూడా కాల్చివేసేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయినా కూడా విలియం టెండెల్ నిరాశపడలేదు, మరి కృంగిపోలేదు. కానీ మరీ శక్తివంతంగా దేవుని యొక్క సహాయముతో, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో, ప్రేరణతో హిబ్రూ లాంగ్వేజ్ కూడా నేర్చుకొని, హిబ్రూ భాషను నేర్చుకొని ఓల్డ్ టెస్టిమెంట్ కూడా మరి తర్జుమా చేస్తాడు ఇంగ్లీష్ భాషలోకి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి విలియం టెండెల్ యొక్క తర్జుమా చేసిన ఆ యొక్క ఇంగ్లీష్ భాషలో ఉన్న బైబిల్స్ అన్నీ ప్రతి ఒక్కరి చేతిలో, ప్రతి సేవకుడు, ప్రతి సామాన్యుడు, అవును ఈ రోజున మన యొక్క చేతిలో ఆ జీవ గ్రంథం, ఆ పరిశుద్ధ గ్రంథం ఉంది అంటే ఆ భక్తుని యొక్క ప్రయాస. ఎట్టకేలకు ఒక రోజున అధికారుల చేత మరి పట్టబడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాగైనా అతనిని పట్టుకొని అతనిని మరి అంతము చేయాలి అని ఆ యొక్క, ఎందుకంటే వారు చేస్తున్న ఆ భక్తి వేషం వేసుకొని ఆ భక్తి ముసుగులో మరి ఎన్నో అన్యాయంగా అక్రమంగా వారు జీవిస్తున్న దినాలు అవి. ప్రియ దేవుని బిడ్డలారా, వారే దేవుళ్ళుగా మరి వారే అధికారులుగా వారు ఏది శాసిస్తే అది వారు జరిగిస్తూ ఉన్నారు. మరి అటు రీతిగా ఉన్న సమయంలో పరిశుద్ధ గ్రంథము వారి చేతిలోకి వెళ్ళినప్పుడు ప్రజలలో మరి ఎన్నో విధాలైన ఆలోచనలు, విడుదల, స్వేచ్ఛ అనేవి కలుగుతాయని, వారి స్వేచ్ఛకు ఆటంకంగా ఉంటుంది అని మరి విలియం టెండెల్ని మరి శిక్షించాలి, అతన్ని అంతమొందించాలి అని మరి చెరసాలలో బంధించి 16 నెలలు దాదాపు చీకటి ప్రాంతంలో చలిలో ఆకలితో అలమటిస్తూ బంధించేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 16 నెలల్లో కూడా జైలు అధికారి కుటుంబాన్ని కూడా విశ్వాస జీవితంలోనికి నడిపించాడు విలియం టెండెల్. అనంతరం బయటకు తీసుకొచ్చి మరి ఇతను ఈ విధంగా ఇంగ్లీష్ భాషలోనికి దేవుని గ్రంథాన్ని తర్జుమా చేశాడు అని తనను ఒక మరి బహిరంగంగా ఉన్న ఆ యొక్క ప్రాంతంలో కట్టివేసి ఒక తాడుతో తన మెడను బిగించి
చంపించి తర్వాత కట్టెలు పేర్చి ఆ కట్టెలు పైన అతన్ని నిలబెట్టి కాల్చివేస్తారు అగ్నిలో. ప్రియ దేవుని బిడలారా, ఆ సమయంలో అంటూ ఉంటాడు, మరి తను మరణిస్తున్న సమయంలో, ప్రభువా ఈ యొక్క ఇంగ్లాండ్ దేశం యొక్క మరి ఈ యొక్క కింగ్ హెన్రీ అనే ఈ రాజును నీవు మార్చు నాయనా, ఈ పరిశుద్ధ గ్రంథమునకు ఆటంకంగా ఉన్న ఈ అధికారులను మీరు మార్చండి అని ప్రార్థన చేసి కన్ను మూస్తాడు. ప్రియ దేవుని బిడలారా, మరి తిరిగి అతను మరణించిన 10 నెలలకే ప్రియ దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథాన్ని మరి ప్రింట్ చేసి అందరికీ కూడా అందించడానికి అనుమతించబడతాడు ఆ యొక్క రాజు. ప్రియ దేవుని బిడలారా, అటు రీతిగా అతడు మరణించిన తర్వాత కూడా, మరణించే ముందు కూడా ప్రభు దగ్గర విన్నవించిన ఆ యొక్క విన్నపమును ప్రభు ఆలకించి ఆ యొక్క మరి హెన్రీ అనే ఆ యొక్క కింగ్ ద్వారా దేవుడు ప్రేరేపించబడి ఆ పరిశుద్ధ గ్రంథము ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోనికి రావడానికి ప్రభు ఎంతో కృప చూపాడు. చూడండి ఎంత ప్రయాస, ఎంత త్యాగం. మరి ఎంతో మంది భక్తులు ఈ విధంగా ప్రయాసపడి పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతిలో ఉంచితే జీవ గ్రంథాన్ని చదవటానికి సందేహిస్తూ ఉంటాం. ఆదివారము క్రైస్తవుల్లాగా ఆదివారం వచ్చినప్పుడు మాత్రమే పరిశుద్ధ గ్రంథాన్ని అద్దుము పట్టేసిన ఆ యొక్క బైబిల్ని దులుపుకొని తీసుకొని వెళతాం. దేవుడు ఏ సేవకుడు ఏ వాక్యం చెప్పాడు, అది ఎక్కడ ఉంది, చాలా మందికి ఆ అనుభవం కూడా తెలియదు. ప్రియ దేవుని బిడలారా, దయచేసి, ఎందుకంటే మనము దుర్దినాలు, అంత్య దినాలు, ముగింపు దినాల్లో ఉన్నాం. ఆయన రాకడ ఏ సమయం ఏ గడియో తెలియదు. మీకు తెలుసా, మరి జపాన్లో న్యూ ఇయర్ రోజు ముందు రాత్రి భయంకరమైన భూకంపం వచ్చి 1000 మంది నశించిపోయారు. ఈ రోజున సజీవులంగా ఉన్నామంటే యేసయ్య కృప. ఆయనను సంతోషపెట్టాలి, నా ప్రభువుని ఎలా ఆనందపరచాలి, నా ప్రభు కొరకు ఎలా జీవించాలి, నా ప్రభు కొరకు అనేకుల్ని ఆయన ప్రేమలోనికి ఎలా నడిపించాలి అని ఆయనను గురించిన తలంపులు, ఆయనను గురించిన ఆలోచనలు, ఆయన రక్షణ సువార్త యొక్క భారము కలిగి మనము జీవిద్దాం. మన ముందున్న భక్తులు ప్రభు కొరకు, ఆయన రాజ్య విస్తరణ కొరకు ఎంత పాటుపడ్డారో అందులో కొంచెమైనా ప్రభు రాజ్య విస్తరణ కొరకు మనము కూడా కష్టపడదాం. దేవుని వాక్యాన్ని చదువుదాం. ఈ దేవుని యొక్క వాక్యాన్ని అనేకులకు కూడా పంచిపెడదాం. ప్రియ దేవుని బిడలారా, ఇట్టి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయనా. విలియం టెండల్ ఇంగ్లీష్ భాషలోనికి తర్జుమా చేశాడు పరిశుద్ధ గ్రంథాన్ని. తండ్రి, రోమన్ క్యాథలిక్ ప్రభా ఆ యొక్క అధికారుల ద్వారా ఎంతగానో హింసించబడినప్పటికీ తన ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నేను పరిశుద్ధ గ్రంథాన్ని తర్జుమా చేయడం మానను అని ఎంతో ప్రయాసతో తండ్రి తన ప్రాణత్యాగం చేసి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి చేతిలో ఇంగ్లీష్ బైబిల్ ఉన్నది అంటే దాని వెనుక ప్రయాస విలియం టెండల్. అవును ప్రభువా, నీ కొరకు తండ్రి గొప్ప జ్యోతులుగా వెలిగించబడుతూ ఉన్నారు ఈ రోజుకి కూడా. తండ్రి, వారిలో కొంచెమైనా ఈ మాటలు విన్న నీ బిడ్డలైన మమ్ములను నీ కొరకు, నీ రాజ్య విస్తరణ కొరకు, ఇంకను నశించిపోతున్న ఆత్మలు మా దేశంలో ఎంతో మంది ఉండగా ప్రభువా మమ్మల్ని బలపరచండి. నీ వాక్యమే మమ్మలను బ్రతికిస్తుంది, అది మాకు బాధలో నెమ్మది కలుగజేస్తుంది. కనుక ఈ వాక్యము ధ్యానించి పఠించి వాక్యానుసారంగా జీవిస్తూ అనేకులను నీ యొక్క మార్గంలో నడిపించే కృపను నీ బిడ్డలైన మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.